నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో గత 6 నెలలు దేవుని యొక్క కృపను బట్టి కూడా ఆయా రకాల వాతావరణ పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం. మరి అనేక మంది అనారోగ్య పీడితులు కూడా అయ్యారు. ఏమైనప్పటికీ దేవుడు మనకు దయచేసినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుందాం. మరి సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో మరి అన్ని విషయాలు నేను మీకు చెప్పను, కానీ 26వ వాక్యం వరకు కూడా, అనగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఉన్నటువంటి 29 వాక్యాల్లో 26వ వచనం వరకు కూడా దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా ఆశీర్వాదాలు లేక ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాలలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మరి తెలియచేస్తూ 27వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు మరి అన్ని గోత్రాల వారిని ఉద్దేశిస్తూ, అనగా ఈ గోత్రాలు మరి ఎవరి నుంచి అయితే వచ్చాయో ఆ పేరును సంబోధిస్తూ అక్కడ మరి ఒక మాట చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే 27వ వాక్యంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నేను ఇందాక మీకు చెప్పినటువంటి రీతిగా 26 వాక్యాలలో కూడా మరి ఆయా గోత్రాల వారికి దేవుడిచ్చినటువంటి ఆయా రకాలైనటువంటి ఆశీర్వాదాలు తెలియచేస్తూ, ఇంకా వారిని ఇంకా దీవించాలని, ఎందుచేతంటే మరి యాకోబు సంతానముగా ఉన్నటువంటి 12 గోత్రాలలో ఉన్నటువంటి వారిని దేవుడు అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయా సందర్భాలలో వారు చేసేటువంటి తప్పులను కూడా ఆయన మన్నిస్తూ, ఆయన వారిని ప్రేమించి ఇంకా ఆశీర్వదించాలని, ఏ గోత్రానికి కావాల్సిన, ఏ గోత్రానికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళకి చెబుతూ, ఇక్కడ మరి 28వ వాక్యంలో ఇశ్రాయేలు అనేటువంటి మాటతోటి, అనగా ఆయన గర్భములో నుంచి వచ్చినటువంటి 12 గోత్రాలని కూడా మరొకసారి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేని ద్వారా ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే ఓట అనేటువంటి మాట అక్కడ వాడుతూ ఉన్నాడు. యాకోబు ఓట అనగా ఒక బావి కానీ, ఒక లేకపోతే పైపు లేక పంపు కానీ మనం బోర్ వేసినప్పుడు అది ఎంత లోతులోకి వెళితే నీరు మనకు వస్తూ ఉందో తెలియచేస్తూ ఉంటుంది. సాధారణంగా మరి ఇసుక ప్రాంతంలో నీరు చాలా త్వరగా బయటకు వస్తుంది. అలాగే నల్లరేగడి నేలలు ఉన్నటువంటి ప్రాంతంలో నీరు చాలా తక్కువ లోతులో వస్తుంది. సముద్ర గర్భానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలలో నీరు చాలా తక్కువ లోతులో వస్తుంది. మనం అనుకుంటాం ఏమదంటే రాజమండ్రికి లేకపోతే కేశవరాలకి ఊర్లకి దగ్గరలో మనకి చక్కగా గోదావరి ఉంది, గోదావరి జలం ఉంది కాబట్టి మనం చాలా తక్కువ లోతులో మరి పైపులు వేసుకున్న నీళ్ళు వస్తాయి అనుకుంటాం. రాజమండ్రిలో కనుక మీరు బోర్ వేయాలంటే ఇంచుమించుగా 500 అడుగుల నుంచి 600 అడుగులు లోపలికి వెళ్తేనే కానీ మీకు తాగునీరు అనేటువంటిది రాదు. ఎందుచేతంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు మెత్తగానే ఉంటాయి కానీ నీరు నిలుపుకోవవి. రాయి మెత్తందే కానీ నీరు నిలబడేటువంటిది కాదు. అదే మీరు ఇంకా ఇలా కిందకు వచ్చినప్పుడు వేసుకుంటే కనుక మరి నీళ్లు 100 నుంచి 150 అడుగుల లోపలకు కూడా మరి వచ్చేటువంటివిగా ఉంటాయి. అదే మీరు సముద్రం వైపు అలా వెళ్ళిపోతే కనుక, కోనసీమ వైపు వెళ్ళిపోతే ఒక 20 అడుగులు 10 అడుగులు లేకపోతే 5 అడుగులు తవ్వితే కూడా నీరు అలా వచ్చేస్తూనే ఉంటుంది, కానీ అది రుచిగా ఉండేటువంటి నీరు కాదు. అనగా లోతైనటువంటి ప్రాంతంలో నుంచి, ఇసుక పర్రు మనకి కనపడేటువంటి ప్రాంతంలో నుంచి ఓట రావాలి, నిరంతరము కూడా అది అలాగ వస్తూ ఉంటేనే అది నిరంతరము నూతనపరచబడతా ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము కూడా నిరంతరము మనం దీన్ని ధ్యానించగలిగితే, నిరంతరము దీన్ని మనం చదవగలిగితే
దానిలో నుంచి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మరి మనకి దేవుడు ఇచ్చేటువంటి వాడుగా, బోధించేటువంటి వాడుగా, తెలియచేసేటువంటి వాడుగా ఉంటాడు. ఈ ఆత్మీయ సత్యాలు మన జీవితానికి మనం అన్వయించుకోవాలి. ఎందుచేతంటే వాక్యము నీటికి సాదృశ్యంగా మనకి బైబిల్లో కనపడుతూ ఉంది. కాబట్టి నీటిని పోలినటువంటి వాక్యాన్ని మనము నిరంతరము మరి సమృద్ధిగా ఉంచుకోవాలంటే ఆ నీటి ఊట మనలో నుంచి రావాలి, లేక వాక్యం అనేటువంటి దాన్ని మనలో సమృద్ధిగా నింపుకోగలగాలి. ఇక్కడ మరి ఆయన చివరిగా అందరికీ అన్ని రకాల దీవెనలు, ఎవరి వంశానికి సంబంధించిన దీవెన వాళ్ళకి ఇచ్చి, ఇంకా ఆయన చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలు నీవు నిర్భయంగా జీవించాలనంటే యాకోబులో నుండి నీరు రావాలి. ఎందుకు అక్కడ ఇశ్రాయేలు అన్నాడు? ఇశ్రాయేలు అనగా మార్పు చెందినటువంటి వాడు, యాకోబు అనగా మార్పు చెందక ముందు మోసగాడుగా జీవించినటువంటి వాడు. ఇక్కడ పైన ఉన్నటువంటి వాక్యాల్లో 12 గోత్రాలు చెప్తా ఉన్నాడు. 12 గోత్రాలు కూడా సమానమైనటువంటి స్థాయిలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించేటువంటి వారు కాదు. కాబట్టి ఆయా రకాలైనటువంటి ఆలోచన సరళతో జీవించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇంకా కొంతమంది ఇశ్రాయేలుగా పరిపూర్ణమైనటువంటి మార్పు చెందకుండా యాకోబుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి కొరకు అక్కడ ఇశ్రాయేలును అనేటువంటి మాట చెప్పి, ఎవరైతే ఇశ్రాయేలు వలె మార్పు చెంది జీవిస్తూ ఉంటారో అలాంటి వారు నిర్భయంగా జీవించగలుగుతారు, ఈ లోకానికి ఏమాత్రం కూడా భయపడకుండా జీవిస్తారు అంటూ ఆ రెండవ భాగంలో అంటాడు, యాకోబు ఓట ప్రత్యేకించబడును. అనగా ఆయా సందర్భాలలో ఆయా క్రియలను బట్టి ఒకవేళ మోస జీవితాలు, దేవునికి అనుకూలము కాని జీవితాలు జీవించేటువంటి వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా అలాంటి వారు కూడా వాక్యం అనేటువంటి ఆ ఓటను మీలో నింపుకోగలిగితే, ఇశ్రాయేలు వలె మీలో మార్పు రాగలిగితే వారు కూడా ఆశీర్వదించబడతారు. ఏ రీతిగా ఆశీర్వదించబడతారు? ఆ 3వ లైన్లో చెప్తా ఉన్నాడు, ధాన్య ద్రాక్షారసము గల దేశములో ఉండును. ధాన్యం అనగా తినడానికి పరిపూర్ణమైనటువంటి ఆహారం మనకి దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అంతేకాదు మనం ఆనందపడడానికి కావాల్సిన ఆయా రకాలైనటువంటి ఫలాలతో మనల్ని దేవుడు దీవించేటువంటి వాడుగా ఉంటాడు. చివరి వాక్యంలో అంటాడు, అతనిపై ఆకాశము మంచును కురిపించును. మనం అనుకుంటాం ఏమనంటే, ఇంత నీటి సదుపాయం ఉంది కదా, మాకు మంచుతోటి పని ఏముంది అనుకుంటాం. కానీ ఈ యాకోబు యొక్క సంతానం ఆయా ప్రాంతాలలో విస్తరించిపోయారు. కొంతమంది నదీ తీరాల్లో ఉన్నారు, కొంతమంది మరి కాలువల ప్రక్కన ఉన్నారు, కొంతమంది నిండైనటువంటి చెరువుల దగ్గర ఉన్నారు, కొంతమంది సముద్ర తీరాల్లో ఉన్నారు, కొంతమంది ఎడారులలో కూడా వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ రకరకాలైనటువంటి పరిసరాల్లో జీవించేటువంటి వారందరూ కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం పొందాలి. అనగా నీటి వాగుల ప్రక్కన ఉండేటువంటి వారికి సమృద్ధైనటువంటి ఆహారం దొరుకుతూ ఉంది. నీటి వాగుల ప్రక్కన కాకుండా మంచు మీద ఆధారపడేటువంటి పరిస్థితులు కూడా కొన్ని మనకు కనపడుతూ ఉంటాయి. ఏమిటి మంచు మీద ఆధారపడేటువంటివి? ఈ మంచు ఎడారి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అనగా పగటి కాలంలో విపరీతమైనటువంటి ఎండ వస్తూ ఉంటుంది. ఇంచుమించుగా 50 నుంచి 60-65 డిగ్రీల వేడి వస్తుంది. మనకి 45 దాటితేనే మన ప్రాంతంలో మనం ఉండలేం. అయితే ఇక్కడ ఎడారి ప్రాంతంలో చెట్లు ఉండవు, నీడ ఉండదు, నీటి సదుపాయం ఉండదు. కానీ రాత్రి అయ్యేసరికి ఆ ఎడారి లేక ఇసుకంతా కూడా చల్లబడిపోయి దేవుడట ఆ ప్రాంతాన్ని కూడా ప్రేమిస్తూ వాళ్ళకి మంచునిస్తూ ఉన్నాడు. అనగా ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారు ఏం చేస్తారంటే ఈ మంచును జాగ్రత్త పరుచుకొని దానినే మరి త్రాగడానికి, లేకపోతే వారు కూడా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి మొక్కల గురించి మనం ఆలోచిస్తే ఎడారి ప్రాంతంలో గడ్డి ఎక్కువగా మొలుస్తూ ఉంటుంది. గరిక అంటాం మనం దాన్ని మన భాషలో. ఇక్కడ ఈ గడ్డి అనేటువంటిది నీరు లేనప్పుడు లేక పగటి కాలంలో ఉండేటువంటి ఆ వేడికి అది ఎండిపోతూ ఉంటే ఆ రాత్రి కాలంలో వచ్చేటువంటి ఆ యొక్క మంచు ద్వారా ఆ యొక్క గడ్డట చిగుర్చేటువంటిదిగా ఉంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆయా సందర్భాలలో ఒకవేళ మనలో దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా ఎడారిలో రాత్రికాల సమయంలో పడేటువంటి ఆ మంచును గడ్డి లేక ఎండిపోయినటువంటి గడ్డి వేరు ఏ రీతిగా ఉపయోగించుకొని చిగురు పడతా ఉందో
అదే రీతిగా అక్కడ మరి ఎడారిలో ఎదిగేటువంటి ఆ కొన్ని మొక్కలు ఉంటాయి. ఆ ఉన్నటువంటి కొంచెము నీటిని వాటిలో నిల్వ చేసుకుని కొంచెం అవి వాడుకుంటూ మరి జాగ్రత్తగా బ్రతికేటువంటివిగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చివరిగా చెప్పినటువంటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతనిపై ఆకాశపు మంచు కురిపిస్తాను అంటా ఉన్నాడు. సమృద్ధి అయినటువంటి నీరును మనకి ఇచ్చే దేవుడు ఆయనే. ఆ నీరు లేనటువంటి ప్రాంతంలో మంచుతో కూడా మనల్ని ఆయన పోషించేటువంటి వాడుగా, మంచుతో కూడా ఆయన మనలను మరి పెంచేటువంటి వాడుగా ఉంటాడు. ఒకసారి నేను చిన్నప్పుడు మా పెదనాన్నగారు ఊరిలో వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కుందేలను ఒక దాన్ని పట్టుకున్నారు. కుందేలను పట్టుకొని ఆ కుందేల్ని చర్మం అది వలచడానికి ప్రయత్నం చేస్తూ కోసిన తర్వాత చర్మం వలుస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, ఏమనంటే ఒరే దీంట్లో నీళ్లు ఎక్కువ పోసి ఉడికించాలి అన్నాడు. మనం అనుకుంటాం ఏమనంటే కుందేలే కదా, అది కొంచెం నీళ్ళతోటైతే ఉడికిపోద్దలే అనుకుంటాం. ఎందుకట కుందేలు నీటిని తాగదట. ఆకుల మీద గడ్డి మీద పడినటువంటి ఆ మంచును మాత్రమే తీసుకొని తన యొక్క దాహాన్ని, అనగా నీటి శాతం తక్కువ ఉంటుంది, కండ శాతం బలంగా పెరుగుతూ ఉంటుంది. అలాగని చెప్పేసి మన ప్రాంతంలో మనం కనుక నీటిని తగ్గించి తాగేస్తే మనకేమవుతుందంటే రాకూడని జబ్బులు కూడా మనకు వస్తూ ఉంటాయి. అది ఆ జంతువుకు మాత్రమే సరిపడినటువంటిదిగా మరి మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో వాక్యం అనేటువంటిది నిరంతరము కూడా వర్ధిల్లేటువంటిదిగా ఉండాలి. ఒకవేళ వాక్యం అనేటువంటిది రావటానికి అది తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి లేక మనకు బోధించబడినటువంటి లేక మనం నేర్చుకున్నటువంటి ఆ కొంచెము వాక్యాన్ని కూడా పరిపూర్ణమైనటువంటి రీతిలో దాన్ని మనం వినియోగించుకొని మరి ఆత్మీయంగా మనం జీవించగలిగితే దేవుడట మనలో పరిశుద్ధతను నింపుతాడు. ఎవరైతే వాక్యాన్ని సమృద్ధిగా మరి చదువుతారో, ఎవరైతే వాక్యాన్ని సమృద్ధిగా ధ్యానిస్తారో, ఎవరైతే సమృద్ధిగా వాక్య ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళలో దేవుడు పరిశుద్ధతను మరి నింపేటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ ఎదుగుదల అతనిలో ఉండేటువంటి ఆ యొక్క పరిశుద్ధతను బట్టి మాత్రమే దేవుడు లెక్కించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము నుండి వచ్చేటువంటి మంచు అది ప్రశస్తమైనటువంటిది. దానిలో ఏమాత్రము కూడా మలినాలు ఉండవు. ఈ వాక్యము కూడా మనకి ఆత్మ సంబంధంగా దేవుని చేత అనుగ్రహించబడింది. ఒక ఆయనట బైబిల్లో తప్పులు పట్టుకుందాం, క్రైస్తవులందరినీ కూడా తప్పులు ఉన్నటువంటి వారుగా ఎంచుదామని బైబిల్ చదవడం మొదలుపెట్టాడట. యోహాను సువార్త వరకు వచ్చాడట. యోహాను సువార్త మొదలుపెట్టగానే ఆయనకట్ట చదువుతూ ఉంటే ఆయన లోపల దాగి ఉన్నటువంటి పాపం అంతా కూడా బయటపడిపోతూ ఉందట. ఆ వెంటనే అంతవరకు నమ్మినటువంటివన్నీ ప్రక్కన పెట్టి ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మి అనేక మంది కొరకు యోగ్యమైనటువంటి వాడుగా ఆయన జీవించినటువంటి మంచి సేవకుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో పరిశుద్ధత మనం నింపుకోగలిగితే మన ఆత్మీయ జీవితాలు ఉత్తేజింపబడతాయి. మన ఆత్మీయ జీవితాలు అనేక మందికి మరి మాదిరిగా ఉంటాయి. పరిశుద్ధత పరిపూర్ణంగా నింపుకున్నటువంటి వారికి ఉండేటువంటి ఆశీర్వాదం ఏమిటంటే వారి యొక్క సమస్త కార్యాలు కూడా మధురముగా ఉంటాయి, లేక రుచిగా ఉంటాయి, లేక మృదువుగా ఉంటాయి. ఒక బైబిల్ మాట తెలియజేస్తూ ఉంది సామెతల గ్రంథంలో, మృదువైన మాట. ఎంతమంది చెప్పారు ఈ మాట చెప్పండి? మృదువైన మాట క్రోధమును, ఇది వచ్చే వారానికి బాగా కంటతరవాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కాబట్టి మృదువైనటువంటి మాటలు మన నోట్లో నుంచి వస్తాయి, ఆత్మానుసారమైన మాటలు మన నోట్లో నుంచి వస్తాయి, దైవ సంబంధమైనటువంటి మాటలు మన నోట్లో నుంచి వస్తాయి. అప్పుడప్పుడు ఇక్కడ నిలబడి నేను చెప్పే మాటలు మీకు కోపం కూడా వస్తూ ఉంటాయి కదా, కానీ అది మార్పు చెందాలి. మార్పు లేదు, కోపిస్టోడనే నాకు మాత్రం స్టాంప్ వేశారు అనుకోండి, నష్టపోయేది ఎవరు? చెప్పకపోతే నేను నష్టపోతాను, చెప్పిన దాని ప్రకారంగా నడవకపోతే సంఘం నష్టపోతుంది. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తూ ఉంది ఏమనంటే మృదువైనటువంటి స్థితి మనలో ఉండాలి. మాటను బట్టే కాదు, మన క్రియలలో కూడా మృదుత్వం ఉండాలి. అందుకే యాకోబు గారు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు ఎంతైనా బైబిల్ చదువు, ఎంతైనా ప్రార్థన చెయ్యి, సుదీర్ఘ ప్రార్థనలు ఎన్ని చేసినప్పటికీ కూడా, ఏమి జరిగినప్పటికీ కూడా
క్రియారూపకమైనటువంటి ప్రేమ నీలో నుంచి రాకపోతే దానివల్ల ప్రయోజనము లేదు అనేటువంటి సత్యాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మధురమైనటువంటి రీతిలో నీ యొక్క ఆత్మీయ జీవితం, లోక సంబంధ జీవితం సాగాలి. రెండవదిగా ప్రయోజనకరంగా ఉండాలి. ఒక వ్యక్తి మరి ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటేనే దేవుడు అతను ఎందుకైతే సృష్టించాడో ఆ కార్యం నెరవేరేటువంటిదిగా ఉంటుంది. అలాంటి స్థితి మనకు కావాలనంటే వాక్య ప్రకారంగా నడవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యములో ఉన్నటువంటి ఆ లోతును మనం ఎరగగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి గోత్రికులు ఎందుకో 12 గోత్రాలను అలాగ ఆశీర్వదిస్తూ ఉన్నాడనంటే, రాబోయే కాలంలో ఉన్నటువంటి మనలాంటి వారు కూడా 12 గోత్రాల్లో ఏదో ఒక గోత్రానికి చెందినటువంటి వారు. ప్రారంభ దినాల్లో షేము, హాము, యాపేత్ అనేటువంటి వారట 3 ప్రాంతాల్లో వేరువేరుగా జీవించారు వాళ్ళు. ఎందుచేతంటే అప్పటికి ప్రపంచం అంతా కూడా 3 ముక్కలుగానే ఉంది, 3 భాగాలు అయిపోయింది, సముద్రం మధ్యలోకి వచ్చింది. రాను రాను ఇంకా ఖండాలుగా విభజింపబడేసరికి ఈ 12 గోత్రాల వారు కూడా అభివృద్ధి చెంది ఆయా ప్రాంతాల్లో విస్తరించారు. అందుచేత షేము, హాము, యాపేతుల కంటే కూడా యాకోబును ప్రేమించాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం. ఈవేళ మనతో కూడా అలాంటి వాగ్దానాలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుచేత మనకట దినదినము అన్ని పర్యాయాలలో కూడా ఆకాశపు మంచును పోలినటువంటి, అది కొంచెమే కావచ్చు, ఎక్కువే కావచ్చు, ప్రశస్తమైనటువంటి, మలినము లేనటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఆయన నిరంతరము కూడా మనకు మరి ఇస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఇంకా మరి మన యొక్క జీవితాలు దేవుని కొరకు యోగ్యమైనటువంటి రీతిలో ఉండాలి అని అంటే మనలో మరి మృదుత్వానికి సంబంధించినటువంటి క్రియారూపకమైనటువంటి కార్యాలు ఉండాలి. అలాగని చెప్పేసి నీ జీవితం అంతా మృదుంగా ఉండకండి, కఠినంగా కూడా ఉండాలి. తప్పున్న కాడ కఠినంగా ఉండాలి, లైట్ కూడా వచ్చింది. తప్పున్న కాడ కఠినంగా ఉండాలి, ఇంకేం చేయాలి, లోపడే దగ్గర మృదువుగా ఉండాలి. కఠినంగా అక్కడ లేకపోతే తప్పు అవుతుంది, ఇక్కడ కూడా కఠినంగా ఉంటే మరింత తప్పు అవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మృదువైనటువంటి స్థితి మన జీవితంలో ఉండాలి అని అంటే వాక్యము కావాలి. నెమ్మదైనటువంటి స్థితి మన జీవితంలో కావాలంటే వాక్యం ఉండాలి. మూడవదిగా క్రైస్తవ విశ్వాసికట తృప్తి అనేటువంటిది ఉండాలి. ఏముండాలి? సాటిస్ఫాక్షన్. తృప్తి లేకపోతే మనల్ని ఎవ్వరూ కూడా ఏమార్చలేరు, మనల్ని ఎవరు కూడా సాకలేరు, మనల్ని ఎవరు కూడా ముందుకు తీసుకురాలేరు. ఎందుచేత తృప్తి ఉండాలంటే నీ సామర్థ్యము కొలిగి నువ్వు ఫలించాలి. నీకు అప్పగించబడినటువంటి పనిలో నీవు నమ్మకత్వాన్ని కలిగి నువ్వు పని చేయాలి. కాబట్టి ఆ రీతిగా నువ్వు కనుక పని చేయాలనంటే దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు పొందుకోగలగాలి. ఆ దర్శనములో పరిశుద్ధాత్మను నింపుకోగలగాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దినదినము నీవు నూతనపరచబడుతూ, ఉత్తేజపరచబడుతూ నీ ఆత్మీయ జీవితాన్ని మరి ముందుకు సాగించుకోవాలి. ఇక్కడ అవే మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటంటే ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో 33వ అధ్యాయం 28వ వాక్యంలో వాక్యాన్ని ఆత్మీయముగా మనం గ్రహించాలి. ఒక న్యూస్ పేపర్ లాగా చదివితే కాదు. ప్రతి మాటను ఇవాళ చదివినటువంటి ఆ యొక్క ద్రాక్షవల్లి మరి ఆ సందర్భం 4 దినాల తర్వాత చదివితే మళ్ళీ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. కొత్త ఆత్మీయ అనుభవం నీకు కనపడతా ఉంటుంది. అదే మిగిలినటువంటి పుస్తకాలకి, గ్రంథాలకి, మన గ్రంథానికి ఉన్నటువంటి తేడా. ఈ గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని మనం పరిపూర్ణమైనటువంటి రీతిలో కనుక మరి ధ్యానించుకోగలిగితే, ఆ వాక్య ప్రకారంగా నడవగలిగితే దేవుని పిల్లలుగా మన ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటాం. దేవుని పిల్లలుగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సమాధానము దొరుకుతుంది. దేవుని పిల్లలుగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సమృద్ధి ఉంటుంది. దేవుని పిల్లలుగా ఎవరైతే ఉంటారో పరిశుద్ధ దేవుని యొక్క సంరక్షణ వారికి ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలుగా వాక్యానుసారంగా జీవించేటువంటి వారికి 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు. మొదటిగా సమాధానము, రెండవదిగా సమృద్ధి, మూడవదిగా దేవుని యొక్క సంరక్షణ లేక రక్షణ. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనటువంటి సమృద్ధి మన ఆత్మీయ జీవితాల్లో మనం కలిగి ఉండాలి అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు వంశస్థులలో ఏదో ఒక వంశానికి చెందినటువంటి మనకి కూడా
దేవుడు ఆ విమోచన ఇవ్వడానికి, ఆ రీతిగా ఆయన మనల్ని రక్షించుకొని ఆయన బిడ్డగా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఒక మాట గమనించుకోవాలి. యెషయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట మన కొరకు తెలియచేయబడతా ఉంది. రక్షించబడిన వారి యొక్క స్థితి మరి ఏ రీతిగా ఉంటుందో తెలుపుతా ఉన్నాడు అక్కడ. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. మనలను ఆయన నడిపించేటువంటి త్రోవ పరిశుద్ధమైనది. మనలను ఆయన నడిపించేటువంటి త్రోవ సమానమైనటువంటిది. అక్కడ ఎత్తుపల్లాలు లేవు, ముళ్ళ పొదలు లేవు, రాళ్ళు లేవు, రప్పలు లేవు, ఏమీ లేవు. ఎందుచేతంటే ఆయన మనలను అమితముగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణమును పెట్టినంతగా ప్రేమించాడు. అందుకే ఎఫెసీ పత్రికలో మనం వివాహాల సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. 5వ అధ్యాయంలో ఆయన సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాడట? ఉదక స్నానం చేయించాడట. ఉదకం అంటే అమ్మా నీళ్ళు అనగా నీటిని పోలినటువంటి వాక్యముతో ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా ఆయనట మరి తల మొదలుకొని అరికాలు వరకు కూడా శుద్ధిపరుచుకున్నటువంటి వాడుగా. కాబట్టి వాక్యము ద్వారా దినదినము శుద్ధి చేసుకొని ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యం యొక్క మార్గములో మనము నడవగలిగితే అంతేకాదు ఆ మార్గములో నడిచేటప్పుడు పొందుకున్నటువంటి ప్రతి మేలును బట్టి చాలామంది అనుకుంటారు ఏమనంటే, మేము దేవుని యొక్క బిడలంగా ఉన్నాం, మందిరానికి వెళ్తూ ఉంటాం, వాక్యాన్ని వింటాం, మానక ఆరాధనలో పాలు పంచుకుంటాం, మాకు ఎన్నో కష్టాలు మనకే వస్తూ ఉంటాయి. కష్టాలు ఎవరికి వస్తాయట? మనుషులకే వస్తాయి. మనం కనుక ఒక జంతువును చూస్తే ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మొక్కల్లో పడుకోబెడితే హాయిగా పడుకుంటుంది ఆ జంతువు. దానికి భయం ఉండదు, ఎందుకంటే దానికి ఆలోచన లేదు. మనకేముంటుంది? కొంచెం చీకట పడిందంటే అందులోకి వెళ్ళమంటే అందులో పాము ఉందో, తేలుందో, చివరికి కప్పు ఉందో, లేకపోతే మిడతుందో, అది మీదకి వస్తుంది. ఇవన్నీ మనకు భయాలు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని అలాంటి ఖాళీ స్థలాలలో నడిపించడానికి మరి దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా కాదు. ఆయన పరిపూర్ణమైన మంచి స్థలములో మనం నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ మంచి స్థలంలో నడిచినటువంటి మనం ఏం చేయాలంటే, మన నోరులు మూసుకొని ఉండడానికి వీలు లేదు, నోరు తెరవాలి. ఎప్పుడు తెరవాలి? కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 22వ వాక్యంలో అక్కడ కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు మనం ఏమి చేయాలో అనేటువంటి మాట. మనం చేయాల్సినటువంటి మాట అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సమాజములో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. ఇశ్రాయేలు 12 గోత్రికులలో ఏదో ఒక గోత్రానికి చెందినటువంటి సియోను సంఘస్థులారా, షాలేము సంఘస్థులారా ఏం చేయాలట? ప్రభువును స్తుతించండి. ఎందుకు స్తుతించాలి? ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి స్తుతించాలి, ఆయన మనకిచ్చిన సమాధానాన్ని బట్టి స్తుతించాలి, ఆయన మనకిచ్చిన సమృద్ధిని బట్టి స్తుతించాలి, ఆయన మనకు దయచేసిన రక్షణను బట్టి ఆయన నామాన్ని మరి మనం స్తుతించాలి. స్తుతి చేయుట యథార్థమైనటువంటి వారికట అందాన్ని ఇస్తుందటండి, శోభ. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభ అని దావీదు గారు తెలియచేస్తూ ఉన్నాడు. మరి మన స్తుతిని బట్టి దేవుని యొక్క నామం మహిమపరచబడతా ఉందా? దేవుని నామం మహిమపరచబడతా ఉంటే మరి ఆయన మనల్ని ఇంకా దీవించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఆయన కనపడతా ఉన్నాడు. ఇక్కడ మరి ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నటువంటి 33వ అధ్యాయం 28వ వాక్యంలో మరి చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు. యాకోబు ఓట అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు విమోచన చేశానంటా ఉన్నాడు. అంతేకాదు కింద ఇంకా మంచి మంచి మాటలు చెబుతూ ఇశ్రాయేలు గోత్రానికి ఇంకా ఆశీర్వాదాలు ఇవ్వాలనే ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి మనం ఊరక ఉండడానికి వీలు లేదు. మనం చేయాల్సినటువంటి పనులు ఏంటో కూడా అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వాక్యంలో, నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వాక్యంలో, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దీని వలన తెలియబడును. దేని వలన? మోషే దేవునితో మాట్లాడుతూ ఆయన ప్రయాణం ప్రారంభించినది మొదలుకొని
ఐగుప్తులో ప్రయాణం ప్రారంభించింది మొదలుకొని కనాను దగ్గరకు వెళ్ళే వరకు కూడా రోజు దేవునికి అటు ఒక ప్రార్థన చేసేవాడట మోషే. ఏంటో ప్రార్థన తెలుసా? దేవా, నీవు మాతో కూడా రావాలి. ఏమడిగేవాడు? నీవు మాతో ఉంటేనే మా ప్రయాణం సఫలమయ్యేటువంటిదిగా ఉంటుంది. అక్కడ చూడండి అంటా ఉన్నాడు, నీవు మాతో కూడా వచ్చుట వలననే కదా రావాలి అని ప్రార్థన చేశాడు. వచ్చాడు అని నమ్మాడు. ప్రజలందరినీ కూడా 40 దినాల ప్రయాణం 40 సంవత్సరాలు పెట్టినప్పటికీ కూడా సురక్షితంగా వాగ్దాన ప్రదేశానికి మరి తీసుకుని వెళ్ళినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుచేత ఈ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఉన్నటువంటి 12 గోత్రాలను కూడా అక్కడ మరలా మోషే గారు చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి. భూమి మీదనున్న, లేకపోతే మళ్ళా వాక్యం నేను చదువుతాను. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దీని వలన తెలియబడును. దేని వలన? నీవు మాతో కూడా వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుమని ఆయనతో చెప్పాను. ఈవేళ మనందరం కూడా మమేకమైపోయి జీవించేటువంటి వారం కాదు. గురుగుల్లాగా, గోధుమల్లాగా, గొర్రెల్లాగా, మేకల్లాగా ఉండేటువంటి వారం కాదు. వీఆర్ సపరేటెడ్. పాపము నుండి మరి వేరుపరచబడ్డాం, లోకము నుండి వేరుపరచబడ్డాం, లోక సంబంధ కార్యాల నుంచి వేరుపరచబడ్డాం. దేవునితోటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి మోషే ఏ రీతిగా దేవుని సహవాసాన్ని కోరుకున్నాడో మనము కూడా మన కొరకు, మన కుటుంబముల కొరకు, మన సంఘము కొరకు, మన గ్రామము కొరకు దేవా నీవు మాతో కూడా ఉండు అని మరి ఆయనను వేడుకునేటువంటి వారంగా ఉండాలి. మోషే దేవుని తోడు కోరుకున్నాడు. దేవుడు వారితో ఉన్నాడని నమ్మిక కలిగి ఆ సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు తీసుకుని వెళ్ళినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క తోడు మనం కోరుకోవాలి. రెండవదిగా క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధ జీవితాన్ని కలిగినటువంటి వాడట లోకానికి వేరే జీవించాలి. ఎలా జీవించాలి? లోకానికి వేరే జీవించాలి. ఒక మురికి నీటిలో ఉన్నటువంటి ఒక చేప మీరు దాన్ని పట్టుకొని పైకి లేపితే, లేకపోతే మురికి నీటిలో ఉన్నటువంటి చేపను పట్టుకోవడానికి ముందుగా ఆ మురికి నీటిని మీరు చేతితో ఇలా తీసుకుంటే మన చేతికంతా ఏమంటుకుంటుంది? ఆ నీటిలో ఉన్న మురికి అంతా అంటుకుంటుంది. కానీ అక్కడే ఉన్నటువంటి ఒక చేపను కనుక మీరు పైకి తీస్తే దానికి ఏమాత్రం కూడా మురికి అంటుకోదు. కారణం ఏంటో తెలుసా? ఆ చేప కేవలము తన జీవన కార్యక్రమాలు జరిపించుకోవడానికి, ఆ మురికిలో ఉన్నటువంటి ప్రాణవాయువు పీల్చుకోవడానికి మాత్రమే అందులో ఉంది. కానీ ఆ మురికిని తన ఒంటికి అంటించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నము చెయ్యదు. ఈ పాడుబడిపోయినటువంటి లోకములో, పాపము కలిగినటువంటి లోకములో, దేవునికి ఇష్టము కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో అందుకే ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా జీవించాలని పౌలు గారు మరి సంఘాల కొరకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోక మాలిన్యాన్ని మనం అంటించుకోవడానికి ఆయన మనల్ని ప్రత్యేకించుకోలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి పాప జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని ఆయన మనల్ని ప్రత్యేకించుకోలేదు. మనలను పాపము నుండి వేరు చేయడానికి ఆయన పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదండి. మన సమస్త అవయవాలతో చేసినటువంటి ప్రతి అవయవం నిమిత్తం కూడా ఆయన ప్రతి అవయవాన్ని కూడా గాయపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకానికి వేరై జీవించాలి. లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వాక్యంలో యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మను వేరుపరచితిని. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచము నుంచి మనం వేరు చేయబడ్డాం. ప్రపంచము నుంచి వేరు చేయబడ్డాం. ఆ వేరు చేయబడినటువంటి వారం కేవలము దేవుని కృపను బట్టి వేరు చేయబడ్డాం. ఆ కృపను కనుక మనం మర్చిపోతే, ఆ ప్రేమను మనం మర్చిపోతే, ఆ పరిశుద్ధత ప్రకారంగా మనం జీవించకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మనమే మోసం చేసుకుంటాం. దేవుని నామాన్ని కూడా మరి మనం మోసం చేసినటువంటి వారుగా ఉంటాం. మూడవదిగా పరిశుద్ధులుగా మరి ఉండాలి అని అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? పాత జీవితాన్ని. అవసరార్థం విడిచిపెట్టడం కాదు, లేకపోతే లోకము కొరకు విడిచిపెట్టడం కాదు. నీ ఆత్మను నువ్వు కాపాడుకోవడానికి,
నీకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను కాపాడుకోవడానికి నువ్వేం చేయాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, క్రొత్త జీవితాన్ని కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడైన యెహోవా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటికి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ ఈ మాటలు చెప్తా ఉన్నాడో తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఏ ప్రాంతంలోకి వెళితే ఆ ప్రాంత వాసులతోటి, ఏ ప్రాంతంలో ఉంటే వారి యొక్క అలవాట్లు బాగా వంట పట్టించుకుంటారంటే. ఎదురికి ఏ పనిని అప్పగించినప్పుడు చాలా పద్ధతి ప్రకారంగా చేయటం ఇశ్రాయేలు ప్రజలకు అలవాటు కాబట్టి, ఆ వంట పట్టించుకున్నటువంటి కాని కార్యాలు కూడా పద్ధతి ప్రకారంగానే చేసేస్తారు. అసలు కార్యాలు చేసేటువంటి వాడు మామూలుగా చేస్తూ ఉంటాడు రొటీన్గా, వీళ్ళైతే నిక్కచ్చిగా చేస్తారు. వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటట, వాళ్ళతోటి మరి జతకట్టి విగ్రహారాధికులుగా మారిపోయారు, అతి తిండిపోతులుగా మారిపోయారు, త్రాగుబోతులుగా మారిపోయారు. చివరికి అక్కడ ఉన్నటువంటి అన్యులతోటి వియ్యం అందుకున్నటువంటి వారుగా కూడా ఇశ్రాయేలు ప్రజలు మరి మారిపోయినటువంటి వారుగా, కనపడినటువంటి ప్రతి దేవతకు, కనపడినటువంటి ప్రతి మరి రాయికి కూడా మొక్కేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి వారుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి పాత జీవితాన్ని మళ్ళా విడిచిపెట్టకుండా మీరు ఉంటారేమో. ఇదిగో మోషే మిమ్మల్ని అక్కడ దాకా నడిపించుకొచ్చాడు, ఇంకా కొంచెం ప్రయాణం అయితే మనం కనానులో ప్రవేశించేస్తాం. కాబట్టి ఇదిగో మీరు అక్కడ నేర్చుకున్నటువంటి ఆ విషయాలు 430 సంవత్సరాల పాటు అక్కడ ఐగుప్తులో ఉండి నేర్చుకున్నారు కదా, ఆ విషయాలు ఏమీ కూడా మీతో రావడానికి వీలు లేదు అని చెప్తా ఉన్నాడు. అని వాళ్ళు ఏం చేయాలో 8వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనతోటి సహవాసాన్ని కలిగి ఉండండి. ఎందుచేతంటే ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన దయ లేకపోతే, ఆయన కనుదృష్టి మీ మీద లేకపోతే మీరు ఇంత ప్రయాణం చేసి క్షేమంగా రారు. మిమ్మల్ని మితి లేకుండా ప్రేమించాడు, పరిపూర్ణంగా ఆయన ప్రేమించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ పాత జీవితాన్ని వదిలిపెట్టండి, క్రొత్త జీవితంలోకి మీరు అడుగు పెట్టండి. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పాపమట మనం దూరంగా ఉండాలండి. ఒక బిడ్డ ఉన్నాడు, లేకపోతే తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు, ఈ నిప్పు నన్ను ఏం చెయ్యదులే అనేసి అని చెప్పి, ఈ నిప్పు నన్ను ఏం చెయ్యదని చెప్పి ఆ నిప్పు పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. ఏం పర్వాలేదులేని రెండోసారి కూడా పెద్ద నిప్పు పట్టుకుంటే మొత్తం కాలిపోద్ది. పాపం కూడా అంతే. చిన్న పాపమే కదా అనుకుంటే మరి ఆ చిన్న పాపం ఎదిగి ఎంత అవుతుంది? పెద్దదవుతుంది. చివరికి మన ఆత్మీయ జీవితాన్ని సమాధి చేసేటువంటి స్థితికి దింపేసేటువంటిదిగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం పాపానికి దూరంగా ఉండాలి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని యొక్క కృపను బట్టి మనం వాగ్దాన దేశంలో ప్రవేశించాం. దేవుని యొక్క కృపను బట్టి అన్ని రకాల వసతులు అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం పాపానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే పాతకాలంలో ఉన్నటువంటి ఆచారాలు కొన్ని మీరు ఇంకా మూసుకొని వచ్చారు. ఈ ఆచారాలన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యంలో వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 400వ పేజీ పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యంలో, ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు ఈ దేశపు జనుల అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకించుకొనుడి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలట మోషేకు భయపడి విగ్రహారాధన మానేశారు. చాలా వరకు వ్యభిచారాన్ని మాత్రం మర్చిపోలేదు. తాగుడు మానేశారు. చాలా వరకు వ్యభిచారాన్ని మాత్రం మర్చిపోలేదు. అనగా అన్య స్త్రీలతోటి, లేకపోతే వావి వరసలు లేనటువంటి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి సహవాసాలు కలిగి వాళ్ళ ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. అందుకే అంటా ఉన్నాడు, వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ సిన్. పాపము నుండి మనందరూ వేరుపరచబడ్డాం కాబట్టి ఇక పాప జీవితాన్ని మీరు కలిగి ఉండొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధత మనం పొందుకోవాలి అంటే మన పాపమును ఒప్పుకోవాలి, దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. అంతేకాదు
లోకానికి వేరే ప్రత్యేకముగా జీవించుట ద్వారా 5 రకాల కారణాలు చెప్తా ఉన్నాడు. మొదటిగా మనం ప్రత్యేకించబడాలి, రెండవదిగా పరిశుద్ధత కలిగి జీవించాలి, మూడవదిగా లోకము దాని కార్యాలకు దూరముగా ఉండి దేవుని చిత్తానుసారమైన కార్యాలు మాత్రమే చేయాలి, నాలుగవదిగా పాపాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టాలి, ఐదవదిగా రక్షణ పొంది ప్రార్థన అనుభవాన్ని మరి కలిగి ఉండాలి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోగలిగితే దాని ద్వారా మనకు వచ్చేటువంటి ఫలాలు మొదటిగా ఆయన ఇచ్చేటువంటిది ఏంటో తెలుసా? ధైర్యము లేనటువంటి వారికట సురక్షితమైనటువంటి స్థలములో ఉంచేటువంటి వాడుగా ఉంటాడు. నిత్య మరణానికి మనల్ని ఆయన దూరపరిచేటువంటి వాడుగా ఉంటాడు. యోబు గారు చాలా గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ప్రకటించాడంటే అనుకోవచ్చు, కానీ ఆ లోపలికి వెళ్ళినప్పటికీ చివరికి 42వ అధ్యాయం వరకు వెళ్ళే వరకు కూడా ఇదే విశ్వాసాన్ని, మొదట తాను ఏ విశ్వాసంలో నిలబడ్డాడో అదే విశ్వాసాన్ని ఇంకా వేళ్ళూనుకొనేలాగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాడు తప్ప ఏమాత్రం కూడా తగ్గినటువంటి వాడుగా లేడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యంలో అక్కడ చూద్దాం, మంచి మాట చెప్తా ఉన్నాడు. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక ధైర్యముగా ఉందువు, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా, నీ ఇంటిని అనగా మన ఇల్లంతా ఉంది. ఒకసారి ఒక పెద్ద ఆయన, ఇప్పుడు కాదు, రేడియోలో ఉన్న కాలంలో ఎక్కడో అలాంటి తోటలో కూర్చొని రేడియో చూస్తూ ఉందేటట. ఈ రేడియోల్లో పూర్వకాలం వచ్చిన రేడియోల్లో ఎరుపు లైట్ వెలుగుతూ ఉండేది. అది పనిచేస్తూ ఉందనే దానికి సూచనగా, ఎరుపు లైట్ వెలుగుతూ ఉంటే భార్య దీపం పట్టుకొని మొత్తం అంతా తిరిగి అన్నీ చేస్తూ ఉండి, అన్నీ అలాగ తిరుగుతూ ఉండి ఆ సౌండ్ వినకుండా లైటు, ఆ ట్రాన్సిస్టర్లో వచ్చే లైట్ చూడకుండా, ఏమండి మీ వెనకాల పాము ఉందందంట. ఏముందట? మీ వెనకాల పాము ఉందండి అన్నాడు. పాము కాదు, ఆయన ట్రాన్సిస్టర్ ఆన్ చేసుకొని పక్కన పెట్టాడు, అందులో ఎర్ర లైట్ వెలుగుతూ ఉంది. ఈ ఎర్ర లైట్ పాము కన్నులాగా ఆవిడ కనపడింది, పట్టుకున్న హరికెన్లంత లైట్లో. ఎక్కడ ఆయన కంగారుగా అంతా చూస్తే పాము లేదు, ఏమీ లేదు. ఎవరున్నారు అక్కడ? ట్రాన్సిస్టర్ రేడియో ఉంది, అది మాట్లాడుతూ ఉంది. ఇది ఇక్కడెక్కడ పాము లేదే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అనేక సందర్భాలలో భ్రాంతి చెందుతూ ఉంటాం, భ్రమపడిపోతూ ఉంటాం. దేన్నో చూసి ఏదో అనుకొని మన ఆత్మీయ జీవితాలు మరి నాశనం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు? నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధతను నమ్మకుండా మనం అనుకున్నటువంటి దారిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకుండా సురక్షితంగా పండుకోలేమండి. అక్కడ చూసిన ఎర్రలైటే గుర్తొస్తుంది పడుకున్నప్పటికీ కూడా. మనోళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఇంట్లో పాము దూరిందంటారు. పాము ఒక్కచోటే ఉంటుందా? దూరిందంటే రాత్రి ఉంటుంది, పిలిచిన చుట్టంలాగో పిలవని చుట్టంలాగో, మళ్ళీ పొద్దున్న ఆకలిదా దానికి? లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే రాత్రికి ఆకలిదా? పోతుంది బయటికి. ఆ భయంతో మన జీవితాన్ని, అనగా విశ్వాసులమని చెప్పుకుంటూ ఆ విశ్వాసంలో ఉన్నటువంటి లోతును ఎరగకుండా జీవించేస్తూ సురక్షితమైనటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ యోబు గారు అంటూ ఉన్నాడు, నేను నా ఇంటిని పరీక్షించుకోవడం కాదు కానీ నా దేహం అనేటువంటి దేవాలయాన్ని పరీక్షించుకున్నాను, నేను సురక్షితముగా ఉన్నాను. కాబట్టి పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి వారు సురక్షితముగా ఉంటారు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులు గట్ట చీకటి కానీ, రోగము కానీ, అపాయము కానీ అంటే భయం ఉండదటండి, ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఇవాళ్ళైనా రేపైనా ఆయన పిలిపొస్తే వెళ్ళాలి. ఇవాళ్ళైనా రేపైనా ఇది శరీరం కాబట్టి మనకు రోగాలు వస్తూ ఉంటాయి. ఇవాళ్ళైనా రేపైనా చీకటి అనేటువంటిది మన జీవితంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా మనం కలిగినటువంటి ఆ పరిశుద్ధతలో మనం ముందుకు సాగగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదం. 91వ కీర్తన 5 నుంచి 7 వాక్యాల్లో మరి యొక్క కీర్తనాకారుడు ఆ మాటలు మన కొరకు తెలియచేస్తూ ఉన్నాడు. 91వ కీర్తనలో ఆ మంచి మాటలు మన కొరకు చెప్తా ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను
నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిదను, అపాయము నీ యొద్దకు రాదు. సురక్షితముగా ఉంటావు ఎప్పుడు? నీవు పరిశుద్ధాత్మతో పరిపూర్ణముగా నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మతో పరిపూర్ణముగా నింపబడితే నీ దేహమనే దేవాలయాన్ని పరీక్షించుకుంటూ బ్రతుకుతావు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధత నీలో నింపుకోగలిగితే రోగానికి కానీ, చీకటికి కానీ, లోకానికి కానీ, మరి దేనికి కూడా భయపడవు. మూడవదిగా అంటాడు, చెడు వార్తకు భయపడడు. చెడు వార్తలకు చాలా భయపడతాం కదా మనకు జరగకపోయినప్పటికీ కూడా ఎక్కడైనా ఒక కాని వార్త వినపడితే, లేకపోతే మన వాళ్ళకి ఏదైనా జరిగితే, మనకే జరిగితే కూడా ఇక మనకుండే భయం అంతా ఇంత భయం కాదు. కీర్తనాకారుడు అంటాడు 112వ కీర్తన 7-8 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కీర్తనాకారుని యొక్క మాటలు, నా హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, అట్టివాడు దుర్వార్తకు జడియడు. వాని మనసట స్థిరముగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. ఎలాగుంటుంది? దావీదు గారు అంటా ఉన్నాడు, పెద్ద భారీ విగ్రహం కనపడతా ఉంది గొలియాతు. వాడు ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నాడు నోటుకొచ్చినట్టుగా. కానీ అతని భారం అంతా ఎవరి మీద వేశాడు? దావీదు దేవుని మీద వేశాడు. దేవుని మీద తన భారాన్ని వేసినటువంటి వాడుగా ఉండి యుద్ధము ఆయనే చేసుకుంటాడు. నేను కాదు చేసేది. చేతిలో ఉన్నటువంటి కర్రను చూసట, దావీదు చేతిలో కర్ర ఉంది. ఎందుకంటే ఆయన గొర్రెల కాపరి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒక రైతులాగా కర్ర పట్టుకుపోతాడు. ఈ కర్రను చూసి వాడు అంటా ఉన్నాడు, ఏమనంటే, నేను ఏమన్నా కుక్కను అనుకున్నావా? ఎవరంటున్నారు? ఇలా నేను చూపించుకుంటాను, నేను కాదు సుమా, ఆ గొలియాతు అంటున్నాడు. ఏమనంటే, నేను కుక్కనా? నా మీద కర్ర వేసుకొస్తా ఉన్నావు, నా యొక్క కవచాలు చూడు, నా బల్లెం చూడు అని బెదిరిస్తూ ఉన్నాడు. నిజంగానే పాపిష్టోడట. తనకు తెలియకుండానే తన యొక్క స్థితి ఏంటో చెప్పేస్తూ ఉంటాడు. ఒక్కచో చచ్చాడా లేదా గొలియాతు? ఎవరి చేతిలో చచ్చాడు? యెహోవా దేవుని చేతిలో చచ్చాడు. కారణం ఏంటో మధ్యలో నిలబడినటువంటి వాడు దావీదే, కానీ యుద్ధం చేసింది ఎవరు? యెహోవా దేవుడే యుద్ధం చేశాడు. కాబట్టి మనం సురక్షితంగా ఉండాలి అంటే మనం భయపడకుండా ఉండాలి. మనం భయపడకుండా ఉంటే మన పక్షంగా పోరాడేటువంటి వాడు మన దేవుడే. పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడు. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడట చెడు వార్తకు భయపడడం మంచిదే, భయం లేకుండా జీవిస్తాడు మంచిదే. పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడట నిలకడగలిగినటువంటి సియోను పర్వతంలాగా ఉంటాడట. ఎలా ఉంటాడు? సియోను పర్వతం. ప్రపంచం పుట్టింది మొదలుకొని ఇప్పటికి అనేకమైనటువంటి భూకంపాలు వచ్చినాయి. అనేకమైనటువంటి ఆ యొక్క భూమి కంపించిపోయినటువంటి స్థితి కనపడింది. కానీ ఎన్ని భూకంపాలు వచ్చినా ఎంతవరకు కదిలింపబడకుండా ఉన్నటువంటి పర్వతం ఏదైనా ఉందంటే యెరూషలేము ప్రక్కన ఉన్నటువంటి సియోను పర్వతం. ఎందుచేత? అది దేవుని నివాసం. అది పరిశుద్ధమైనటువంటి పట్టణానికి ప్రక్కన ఉంది. పరిశుద్ధుడైనటువంటి మన దేవునికి కనుక మనం ఆయన ప్రక్కన ఉండగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కదిలించబడం. 125వ కీర్తన 1వ వాక్యంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. మరి నువ్వే కొండలాగా ఉన్నావు? ఎలాంటి కొండలాగా ఉన్నావు? ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితం నిలకడగా ఉండగలుగుతూ ఉందా? ఆత్మీయ జీవితం నిలబడి ఉంటా ఉందా? లేకపోతే అటు ఇటు ఊగిసలాడుతూ ఉందా? సియోను పట్టణం పరిశుద్ధమైనది. సియోను పట్టణం యుగ యుగాల నుంచి కదిలింపబడకుండా ఉంది. కారణం ఏంటంటే ఆయన యొక్క మహిమ, ఆయన పరిశుద్ధత ఆ పట్టణం మీద ఉంది. అది పరిశుద్ధ యెరూషలేము దేవాలయం కట్టబడినటువంటి ఆ ప్రక్కనే ఉంది కాబట్టి అది కదిలింపబడదు. దేవునితోటి మన సహవాసం గనక బాగా పెనవేసుకున్నటువంటి బంధంలాగా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం కదిలింపబడం. ఏమాత్రము కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధత కలిగినటువంటి వాడట సురక్షితముగా ఉంటాడండి. ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉంటాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యంలో, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును,
వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా. కానీ దినాల్లో మన క్రైస్తవ విశ్వాసులకు ఉన్నటువంటి లోటు ఏంటంటే, ఎప్పుడో రాబోయేటువంటి కీడు గురించి ఈవేళ దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని మరిచిపోయి ఆ కీడు గురించి ఆలోచిస్తూ ఉంటాం. మీకు ఎప్పుడన్నా తెలుసో తెలియదో, ఒక మనిషి యొక్క మెదడట ఒక నిమిషం లోపు సమయంలో 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుందట ఆలోచన. అంటే ఒక విషయం నీకు ఇచ్చామంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అది? 1500. అంటే ఇక్కడి నుంచి ఇంచుమించుగా అస్సాం వెళ్ళేంత ప్రయాణం. కానీ దినాల్లో మనకున్నటువంటి ఒత్తిడిని బట్టి, మన మీద ఉన్నటువంటి భారాన్ని బట్టి ఆ నిమిషం లోపు సమయంలోనే అస్సాం వెళ్ళిపోతాం, వచ్చేస్తాం. అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వచ్చి ఆలోచించేసి కింద మీద అయిపోతాం, పక్కోళ్ళని కింద మీద పెట్టేస్తాం, మనం గలిబిలి అయిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ అంటా ఉన్నాడు, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా క్షేమముగా ఉంటాడు. ఎప్పుడు? వాక్య ప్రకారంగా. యాకోబు ఓట నిత్యము ఉబుకుతూ ఉండాలి, వాక్యము నీలో నిత్యము ఉబుకుతూ ఉండాలి. ఆ మంచులాగా పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధత నీలో ఉండగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు స్థిరముగా ఉంటావు, సురక్షితంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ఆరోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వారట మంచి విషయాల్లో మాత్రమే ఆసక్తి కలిగి ఉంటారు. ఏ విషయాలు? అంటే చెడుని గూర్చి ఆలోచించరు. మీరు ఎప్పుడన్నా నేను మాట్లాడేటప్పుడు నా ప్రసంగాల్లో కానీ నా ప్రార్థనలో కానీ మీరు గమనించారో లేదో నాకు తెలియదు. చాలామంది మీ ప్రార్థన చేసేటప్పుడు మా చుట్టూ ఉన్నటువంటి అసలు సాతాను గురించి నువ్వు ఆలోచించాల్సిన పని నీకు ఎందుకు వచ్చింది చెప్పు? నీ దేవుడి గురించి నువ్వు ఆలోచించు, నీ దేవుని నామాన్ని ఘనపరచు. అందుకే ఈ 4 గోళ్ల మధ్యలోకి వచ్చాము నీ ప్రశస్తత కోసం. ఎక్కడికి వచ్చి మళ్ళీ సాతాను పేరే కావాలి, ఇంటి దగ్గర ఉన్న సాతాను పేరే కావాలి, పొలంలోకి వెళ్ళినా సాతాను పేరే కావాలి, లేకపోతే మరి ఇంకా ఉద్యోగంకి వెళ్ళినా సాతాను. ఎందుకు వచ్చింది సాతాను మనకి? అసలు ఆ పేరే ఎత్తొద్దు మనం. ఆ విషయమే మనకొద్దు. మనం ఎత్తాల్సింది మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన పరిశుద్ధుడైన యేసు ప్రభు యొక్క నామాన్ని మాత్రమే ఎత్తుకోవాలి. మంచి మాట జ్ఞాపకం చేసుకుందాం. సాతాను జోలికి మనకు వద్దండి. అసలు వాడు కానివాడు, పనికిరానివాడు, ఎప్పుడో ఆయన చేత మరి ఆ యొక్క పరలోకం నుంచి పడద్రోయబడినటువంటి వాడు. ఎంతసేపు పడద్రోయబడిన దాన్ని మనం వెతుకుతాం, కానీ పైనున్న వాటిని మనం వెతికేటువంటి వారంగా కనపడటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క చూపు ఎప్పుడు కూడా పైన ఉండాలి. ఎందుచేతంటే ఆకాశము ఆయన సింహాసనం. కానీ కింద ఉంటుంది మన చూపు. కింద ఉండి ఏమంటాం మనం? నీ బంగారు పాదాలకు వందనాలు. బంగారు పాదాలు ఇతను చలిస్తాడా? చెప్పాలి. ఆయన బంగారు పాదాలు కాదండి, ఆయన పరిశుద్ధుడు. అంతే, ఒకటే సంగతి. ఆయన పరిశుద్ధమైన స్థలములో ఉన్నవాడు, పరిశుద్ధులను ఆశీర్వదించేటువంటి వాడు. అంతేకాదు, మంచి విషయాలు మన కొరకు దాచి మేలుకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు. అందుచేత మనం ప్రతి సందర్భంలో కూడా మంచి విషయాన్ని మాత్రమే ఆలోచించాలి. చెడు జరిగితే అప్పుడు ఆలోచిద్దాం, దానికి రెమెడీ అప్పుడు ఆయన దగ్గర పడేద్దాం. నేను మంచి విషయాలు ఆలోచిస్తూ ఉంటే నాకు చెడు జరుగుతూ ఉంది ప్రభువా అని ఆయన దగ్గర అడుగుదాం. మనం పేతురు గారు అంటాడు, 1 పేతురు పత్రికలో సంఘాలకు లేఖ రాస్తూ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు. అక్కడ హాని చేయువాడు అంటా ఉన్నాడు, కానీ అక్కడ ఇంకెవరి పేరు ఎత్తట్లేదు ఆయన. వాడు ఎవడైనా కావచ్చు, ఈ లోకస్తుడు కావచ్చు, అధికారి కావచ్చు, గొప్పవాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మంచి ఆలోచించు. థింక్ గుడ్, డూ గుడ్, గో ఇన్ ఏ గుడ్ వే. అంత మంచి ఈ మంచిని ఆలోచిస్తే మన మీదకట హాని రాదు, అపాయము మన మీదకి రాదు. ఒకవేళ అపాయం వచ్చినప్పటికీ కూడా ఆయనే మనలనట అపాయాన్ని నుంచి తప్పించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు, అపాయాన్ని నుంచి దూరపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చివరిగా 7వదిగా, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఒక మాట చెప్పాలి. ఏమిటా మాట? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వాక్యంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వాక్యంలో, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను,
నరమాత్రుడు నాకేమీ చేయగలడు? ప్రభువే నాకు సహాయం, నాకున్నటువంటి ప్రతి అవసరత తీర్చేటువంటి వాడు ఆయనే. ఎందుచేత అరణ్యములో ఆహారము లేనప్పుడు నీరు ఇచ్చినటువంటి వాడు ఆయనే. 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా చెమట పట్టకుండా, లేకపోతే చెప్పులు అరిగిపోకుండా, వస్త్రాలు నలిగిపోకుండా ఒక ప్రశస్తమైనటువంటి స్థలానికి చేర్చినవాడు ఆయనే. దేవదూతలు తినేటువంటి ఆహారముతో వారిని భద్రపరిచి నింపినటువంటి వాడు ఆయనే. ఇదిగో ఇప్పుడు ఆహారం కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి ఇదిగో పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ఆహారాన్ని ఆయన మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇది ఎక్కడో దాచిపెట్టబడినటువంటిది కాదు, నీ చేతిలోనే ఉంది, నీ దగ్గరే ఉంది. ఆ పరిశుద్ధత కనుక నువ్వు దినదినము కలిగి ఉండాలి అంటే, దినదినము నీలో నుంచి యాకోబు ఊటలాగా పరిశుద్ధత రావాలి అని అంటే వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, వాక్య ప్రకారంగా నడవాలి. న్యూస్ పేపర్ లాగా మాత్రం వాక్యాన్ని చదవద్దు. క్రొత్తగా ఉండదు సరిగదా, మరింత పాతగా కనిపిస్తూ ఉంటుంది. చదివినటువంటిది 2 వచనాలే కావచ్చు, 3 వచనాలే కావచ్చు, జాగ్రత్తగా మనసు పెట్టి ఆత్మీయంగా నువ్వు చదవగలిగితే నీలో నుంచి ఏమొస్తాయట? జీవజల బొగ్గలు. అందుచేత పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఆయనే మనకు సహాయకుడు. మనం భయపడాల్సిన పని లేదు. ఈ లోక సంబంధులు మొదలు ఏమీ చేయలేరు. అప్పుడు మాత్రమే మనం ఈ పాట పాడతాక అర్హులం. ఏ పాట అది? ఏ పాట? మనలో నుంచి ఏ నదులు వస్తాయట? వాక్యం చదువుతూ ఉంటే ఏ బుగ్గలు వస్తాయి? జీవజలం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని ప్రవహింపచేయుమయ్యా. అది ప్రవహింప చేయమని పాడి వాక్యాన్ని చదువుకుంటే మనకి భయమే ఉండదు. ఆయన మనకు నిరంతరము సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నటువంటి మనం ధైర్యముగా, సురక్షితముగా, భయము లేనటువంటి స్థితి కలిగి ఉండాలి. నమ్మకంగా జీవించాలి. స్థిరముగా చెడు వార్తకు కూడా భయపడకుండా నిలబడాలి. విశ్వాసము కలిగినటువంటి వారంగా సియోను పర్వతంలాగా ఉండాలి. నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మార్తలాగా ఆయా సందర్భాలు పెట్టేసుకొని ఉండటం కాదు. చివరికి అంత మంచి భోజనం తయారు చేసిన యేసుప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు? చక్కగా బట్టలు నలిగిపోకుండా కూర్చొని ఆ మాటలు విన్నటువంటి మరియనే మెచ్చుకున్నాడు. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. మరి మనం దేన్ని ఎంచుకుంటా ఉన్నాం? 6వదిగా మంచి విషయములో ఆసక్తి కలిగి ఉందాం. 7వదిగా ఈ లోకానికి భయపడకుండా దేవునికి మాత్రమే పరిపూర్ణంగా భయపడుతూ మనం జీవించగలిగితే, అదిగో యాకోబు యొక్క వంశంలో ఏదో ఒక వంశానికి చెందినటువంటి మనల్ని ఆయన పరిపూర్ణంగా ఆశీర్వదించబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనకి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద ఫలాలు పొందుకుందాం గాక. దేవుడి మాటలు దీవించును గాక. Photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart, in my heart.